సూపర్ 6 పథకాలు హిట్ అయినాయి అంటారా, ఫ్లాప్ అయినాయి అంటారా? సూపర్ హిట్ అయింది. ఏ ఫ్లాప్ అయినాయి అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఫ్లాప్ అయినాయి అని ఎలా చెప్తారండి? ఫ్లాప్ అయినాయి అని ఎలా చెప్తారు? వాళ్ళకి ఏం తెలుసు? ఏ పథకాలు ఎవరికి సరిగ్గా రావట్లేదంటగా. ఆ రాని వాళ్ళు ఎవరో అడగాలి. అర్హులైన వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఎలక్షన్స్ ముందు. సూపర్ 6 అని ఒకటొకటి ఇచ్చుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు, గ్యాస్ బండలు ఇచ్చారు, వర్షం చేసుకుంటూ వస్తున్నారు. అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్. 10 లక్షల కోట్లు అప్పులు చేశారని ప్రపంచం అందరికీ తెలుసు. మేము చేసింది అప్పు అరకొర అయితే వీళ్ళు డబల్ చేశారు, అది అని మాట్లాడుతున్నారు. డబల్ ఎక్కడ చేశారు? ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు ప్రూవ్కి రారు, శాసనసభకి రారు, అడగాల్సినవి అడగరు. వాళ్ళ నియోజకవర్గాల నుంచి ఎన్నుకైన వాళ్ళు ఎవరైనా సరే రావాలి. ఈత బచ్చాలు తీసుకుంటున్నారు. తీసుకుంటున్నప్పుడు వచ్చి అడగాల్సిన కనీస ధర్మం వాళ్ళకు ఉన్నదా లేదా? అఫ్ కోర్స్ ప్రతి దాంట్లో కూడా ప్రతి గవర్నమెంట్ లో కూడా ఎక్కడన్నా మైనస్ పాయింట్లు ఉండొచ్చు, ప్లస్ పాయింట్లు ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. కానీ శాసనసభ అనేది ఒక దేవాలయం లాంటిది. వచ్చి అడగాలి కదా. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే శాసనసభకు వస్తాము. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? ప్రజలే ఇవ్వకపోతే ఎవరిస్తారు? ఇప్పుడు దానికి ఒక పద్ధతి ఉంది, ఒక రూల్ ఉంది. ఇంతమంది వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారనేది రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారం ఇస్తారు. ఇప్పుడు గతంలో వేరే పార్టీలు ఉన్నాయండి, సిపిఐ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ. వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నోళ్ళు, తరిమిల నాగిరెడ్డి, తర్వాత చంద్ర రాజేశ్వరరావు, వీళ్ళందరూ ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ ఒకళ్ళు ఇద్దరే కదా. నారాయణ గారు, రాఘవులు గారు, వీళ్ళందరూ ఎంతమంది ఒకళ్ళొకళ్ళే కదా. వాళ్ళ వాయిస్ వినిపించలేదా? అది కేవలం వంకండి. సమాధానం చెప్పలేక, అడిగే వాటికి చెప్పలేక కావచ్చు. వాళ్ళు చేసినవన్నీ ఎత్తి చూపిస్తారని ఇప్పుడు ఎన్నో స్కాములు ఎన్నో వింటున్నాం, ఎన్నో జరుగుతున్నాయి అన్నారు. విచారణ జరుగుతుంది. అంటే ఏమి స్కామ్లు జరగలేదు, కావాలని ఇరికిస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇరికిస్తే కోర్టు బెయిల్ ఇస్తుంది కదండి. ఇప్పుడు న్యాయస్థానం ఉంది కదా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ముందే బెయిల్ తెచ్చుకోవడం ఎందుకు? యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి నాయకులకి? నువ్వేమి చేయనప్పుడు న్యాయస్థానాలు మనకున్నాయి, విశ్వసనీయంగా పనిచేస్తున్నాయి. అలాంటప్పుడు కోర్టులు చెప్తాయి కదా. ఏదన్నా ఉంటే ఆధారాలు లేవు అనుకోండి, బెయిల్ ఇచ్చేస్తుంది, వదిలేస్తుంది. అంటే మన జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడేది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, నేను ఉన్నప్పుడే ప్రజలు సంతోషంగా ఉన్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. వాళ్ళు అలాగే మాట్లాడతారండి బాబు. వాళ్ళు వచ్చి ఇంకా వేరే పనేం లేదు, ఇంకా వేరే పనేమి లేదు. శాసనసభకి రారు. ఆయన తాడేపల్లిలో ఉంటాను, నేను ఇల్లు కట్టుకుంటానని చెప్పి ఉన్నాయన. వారానికి ఒకసారి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వస్తున్నాడు. ఉండేది బెంగళూరు, నియోజకవర్గం పులివెందుల. నీకు మొన్న ఏం చేశారు? పులివెందుల్లో ఏం జరిగింది? మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. మైనస్ పాయింట్లు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రతి దాంట్లో మైనస్లు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి. రోజు మాట్లాడుతుంది మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ శుక్రవారం అయితే చాలు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, హోటల్స్ దిగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు జల్సాలు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతుంది. ఆమె గురించి నో కామెంట్ అండి. లేడీస్ అనేటప్పటికి ఆ నోటి గురించి మాట్లాడటం అనవసరం. ఆ బూతులు, ఆ లాంగ్వేజ్ మాట్లాడే ఇది కాదు మనది.